మూడింటితో కలిపి 15. ఓకే, ఈ కుక్కర్ ప్రెసిడెంట్ ఎవరండి? సారీ, కాలనీ ప్రెసిడెంట్ ఎవరండి? నేనే బాబు. పువ్వు గుర్తుకు మీ ఓటు బలంగా వేసి నన్ను గెలిపించండి. మేడం ఎలక్షన్ మూడ్ లో ఉన్నట్టున్నారు. బాగానే. ఈ కాలనీ ప్రెసిడెంట్ గానే కాకుండా కోఆపరేటివ్ సొసైటీకి కూడా పోటీ చేస్తున్నాను. మనలో మనమాట నేను గెలుస్తానా? మిమ్మల్ని చూస్తున్నాను తెలుస్తుంది బాగా కోఆపరేటివ్ అని. డెఫినెట్ గా గెలుస్తారు. మొత్తం 15 కుక్కలు. కుక్కకి 2 రోజులు చెప్పనివ్వండి. అవి తీసుకుంటాయా? మేము తీసుకుంటాం. 2 పెద్ద కుక్కలు కూడా ఉన్నాయి. 200 ఎక్స్ట్రా ఉన్నాయి. తప్పుకుంటారా? కొంచెం తప్పుకుని దారివ్వండి. అది వసన్న అసలారా, అసలే నేను ఒట్టి మనిషిని కూడా కాదు. విడోగా ఉంటూ కూడా కంటిన్యూ చేస్తున్నారా? సుంఠ ఒట్టి మనిషి అంటే గర్భవతిని కాదురా, మడిగట్టుకుని ఉన్నానని. మా భ్రమరాంబి ఏమైనా వచ్చిందిరా? భ్రమరాంబ అంటే మీ గ్రాండ్ డాటరా? బాగుంటదా? పెళ్లిడికి వచ్చిందా? కుక్క పెళ్లిడికి రావడం చిత్తగత్తం సన్నాసి. భ్రమరాంబ అంటే నా బొచ్చు కుక్క అని. బొచ్చు కుక్క ఒకటి ఉంది, ఉండని చెప్తా. ఇదా? ఓరి 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 ఓరి, మీ పిండాలు పిల్లలు తినా మల్లె పువ్వులండి నా బొచ్చు కుక్కని ఊర కుక్కలతో కలిపేశారు కదరా. సారీ అండి, ఇది మీ పెంపుడు కుక్క అనుకోలేదు. అయ్యో, అవి దీని శీలాన్ని దోచుకోలేదు కదా. 3 నెలలు ఆగండి తెలుస్తుందా? ఇది మక్కుక్కరా? అయితే మీకు బాధ ఎందుకు? ఏడ్సేవలే. మక్కుక్క అయితే ఏమిటి, ఆడకుక్క అయితే ఏమిటి? శీలమేరా. అవును పిచ్చి సుంఠలారా, ఈ కుక్కలన్నీ పట్టుకెళ్ళి ఏం చేస్తారా? అది బిజినెస్ సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు. మరి తల్లి తోడు ఎవ్వరికి చెప్పను. చెప్పు. పక్క కాలనీలో తీసుకెళ్లి వదిలేస్తాం. దేనికిరా? అవును, వాళ్ళు డబ్బులు ఇస్తే తిరిగి పెట్టుకోవటానికి. అంటే ఈ కుక్కల్ని కూడా ఇంత ముందు మేము తీసుకొచ్చి వదిలేసినాయా? అవ్వా. ఓకే, వెంటనే వస్తున్నాం. ఎవర్రా? గాంధీనగర్ 7 లేచిందట. ఊరుకో బాబు, ఊరుకో. ఇంకోసారి ఊరుకో బాబు అన్నావు అనుకో, నిన్ను మర్డర్ చేసి మా బాబు పక్కన పడుకోబెడతాను. అసలే ముసలాడు మోసం చేసి తెచ్చాడని మేము బాధపడుతుంటే మధ్యలో నీ కూడా ఏంట్రా? అసలు ఎవడు రీడు? ఉన్నారుగా 2 గారాల చెల్లెళ్ళు, వాళ్ళ బంధువు అయి ఉంటాడు. మా బంధువేం కాదు. నీకు పెద్ద మంగారు అవుతానమ్మా. మా మాంగారు ఎప్పుడో చచ్చారు. దొంగ సచ్చినాడు. ఎవరు? నేనా? నువ్వు కాదు, మా బాబు. ఇంత ద్రోహం చేస్తాడనుకోలేదు. దొంగ సచ్చినాడు. వీళ్ళేంట్రా దగా మోసం అంటున్నారా? పోయినాడు పెద్ద క్రిమినల్ ఏమోరా. వాడెవడైతే మనకెందుకురా, మన ఏడుతాం పదండి. ఊరుకోండి బాబు, ఊరుకోండి బాబు, ఊరుకోండి. ఏంటి ఎవరో ఆడకుండా రిలాక్స్ ఉన్నారు? మళ్ళీ అదొకట. పాప అంకుల్ కి అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా? ఆయనకి 65 ఏళ్లే. ఏదో మాట వరుస కన్నాడులేండి. ఇంతకే స్విచ్ ఆన్ చేసేది ఎవడో? స్విచ్ ఆన్ ఏంటి? పాత రోజుల్లో అయితే పొలంలో అయితే తగలెట్టేవారు. ఇప్పుడంతా ఎలక్ట్రికల్ సిస్టమ్ కదా, బాక్స్ లైట్ స్విచ్ ఆన్ చేస్తే సరిపోద్ది. ఆ దరిద్రుడి నేనే. చూడగానే అనుకున్నాం. లేపండి. గుత్తు గురునాథం గారు పోయారు. గుత్తు గురునాథం గారు పోయారు. గుత్తు గురునాథం గారు పోయారు. గుత్తు గురునాథం గారు గుత్తు గురునాథం గారు పోయారు. గుత్తు గురునాథం గారు పోయారు. గుత్తు గురునాథం గారు గుత్తు గురునాథం గారు. సార్, ఇంత బాధలో మిమ్మల్ని బాధ పెట్టకూడదు. ఇంతకీ మా పేమెంట్ ఎవరిస్తారండి? అదిగో ఉన్నారుగా 2 ఆడకూతుళ్ళు. ఆ ముసలోడు బతుకున్నంత కాలం ఉన్నదంతా ఊడ్చిపెట్టింది వీళ్ళకేగా. మాకేం పెట్టాడు? అమ్మో, చిరుగుపోయిన చీరలు, అరిగిపోయిన ఇత్తడి బిందులు తప్ప. పెన్షన్ డబ్బంతా మీరు ఇద్దరేగా నొక్కేసింది. ఏంటి నొక్కేసింది? 2 ఏళ్ళ ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టలా? ఆ తిండి తినే ఆయన హాస్పిటల్లో పడ్డాడు. మందుల ఖర్చు అంతా మేమే పెట్టుకుంది. ఆ మందు తినేగా ఆయన చచ్చింది. అమ్మను కూడా ఇలాగే చంపేస్తుంటారు. టోటల్ గా వీళ్ళు పెద్ద హంతకుల ఫ్యామిలీ లా ఉంది. అమ్మ చచ్చిపోయినప్పుడు చెరో కారంలో ఖర్చు పెట్టాం కాబట్టి వీడి ఖర్చులన్నీ మీరే పెట్టుకోండి. మేము పెట్టుకో. మేము ఇవ్వం. అయితే ఓ పని చేయండి, మీ శవాన్ని మీరే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. రేయ్ దహనం క్యాన్సిల్. శవాన్ని దించండి. మన ఫీజు ఇవ్వడానికి కొట్టుకుంటున్నారు. ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని పెద్ద ఆయన చేతి 2 ఉంగరాలు పెట్టుకున్నాడు. మన ఫీజుగా సరిపోతలే. ఏంటి మన ఆర్జెస్ ఉంగరాలు? ఎన్ని? 2. మీ ఫీజు ఎంత? 2000. ఆ 2000 ఇచ్చేస్తారు. ఆ 2 ఉంగరాలు ఇద్దరు తలక వేయండి. సరికొరంగా ఇదేంటిది? రాగిది. ఇది వెండిది. సేమ్ అండి. ఇది మీరు ఇచ్చిన 2000 డైమండ్ రింగ్స్ ఇస్తారా? లేదా? త్వరగా 2 రావతలు పెళ్లికి వెళ్ళాలి. ఈ ఆంబూతు ఎక్కడి నుంచి ఉన్నాడా? ఇది దుంపదగా. ఇదిగో బావగారు, ఇదిగో బావగారు. ఏదో కొనన గుద్దినట్టే అక్కడ మా వాళ్ళని పట్టించుకోకుండా ఇక్కడ మీ వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ నిల్చున్నారా? ఏమైందండి? మీ వాళ్ళు మా వాళ్ళకి పెరుగులో నెయ్యి వడ్డించట్లేదండి. పెరుగులో నెయ్యి? కూరలో వడ్డించారు, గారెలో వడ్డించారు, బూరెలో వడ్డించారు, పెరుగులో వడ్డించడానికి ఏమిటండి మాయ రోగం? మా వేస్ట్ ఫెలోస్ కి మీ టేస్ట్ తెలియక పొరపాటు పడుంటారు, క్షమించండి. సరి తోలపాకులో ఈ మాత్రం జీడిపప్పు బాదం పప్పు వేసి కిడ్నీలు కట్టి పంపించండి. కాస్త గన్నేరు పప్పు కూడా వేయించమంటారా? వేసి మీ వాళ్ళకి పంపించండి. ఇదేమిటయ్యా? శుభ
అని పెళ్లి చేస్తుంటే శవాల వేసుకొచ్చారు. సారీ సార్, కంగారు బోర్డు మార్చలేదు. అంటే మీరు శవాలను కూడా మోస్తుంటారా? కుక్కలను కూడా పడుతుంటామండి, త్వరలో పందులు కూడా ట్రై చేస్తాం. అయితే ఇది మెయిన్ జాబ్ అండి, అవి పార్ట్ టైం జాబ్స్. ఏం జాబులో ఏమిటో త్వరగా కానివ్వండి. పెళ్లి బట్టలు చూసి మా ఆయన కాని కట్నం వద్దని నన్ను పెళ్లి చేసుకున్నాడు తెలుసా? రెండో రోజే మేకప్ లేకుండా చూసి విడాకులు ఇచ్చేసాడుగా. వెరీ గుడ్. పెళ్లి వాళ్ళంటే ఇలా నవ్వుతూ ఉండాలి, అలాగే కంటిన్యూ చేయండి. ఎవరై నువ్వు బట్టలు మార్చుకుంటూ వీడియో తీస్తున్నావు? బ్లూ ఫిల్మ్ తీసేవాడేమో. అయ్యో కాదండి, ఈ పెళ్లికి వీడియోగ్రాఫర్ని. మీరు చీరలు కట్టుకోండి, ఇటు నుంచి కవర్ చేస్తా. పెళ్లి కూతురేంటి మరి ఎంత ముదరగా ఉంది? మీరు మరి అలా బీసిపోకండి, ఎంతైనా పెళ్లి కూతురు కదా, కాస్త తల నుంచి సిగ్గుపడండి. నేను పెళ్లి కూతుని కాదు బాబు, మరి పిల్ల తల్లిని. మరి పెళ్ళేది? అదిగో. ఈ అమ్మాయి పెళ్లి కూతురా? ఏ నాకన్నా పెద్దదానిలా ఉందా? కాదు, పెళ్ళూరేగింపు గ్యాస్ లైట్లు మోసేదానిలాగా ఉంది. అయినా కన్నంబాలాగా ఉండవలసింది మీరు కరీనా కపూర్ లా తయారై ఐశ్వర్యలాగా అందంగా ఉండవలసిన మీ అమ్మాయిని అంజలి దేవిలా తయారు చేస్తారా? అసలు మీరు ఎలా ఒప్పుకున్నారండి? తను మోగదు బాబు. ఐఎమ్ సారీ. డోంట్ వరీ, మోగదానిగా పుట్టడం గొప్ప వరం. అబద్ధాలు చెప్పే ఛాన్స్ లేదు, అడ్డమైన వాగుడు వాగే అవకాశం లేదు. ఏ స్టేట్కి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా భాష ప్రాబ్లం ఉండదు. అన్నిటికంటే గొప్ప భాష ఈ మోగ భాష. ఏమండి మీరు మరీ ఇలా ఓవర్ మేకప్ తో కనిపిస్తే పబ్లిక్ అంతా మిమ్మల్ని వ్యాంప్ టైప్ అనుకుంటారు. ఉండండి చెప్తా. ఇటువంటి గుడ్. ఇప్పుడు చూడండి, పబ్లిక్ మీలో తల్లిని చూస్తారు, ఈ మోగ తల్లిలో పెళ్లి కూతురుని చూస్తారు. పదండి. ఇవ్వండి అక్షంతలు. ఇంకేమైనా కావాలా? ఇఫ్ యు డోంట్ మైండ్, అలాగే వంగి ఈ ప్లేట్ లో ఉన్న బోండాలు ఆ ప్లేట్ లోకి, ఆ ప్లేట్ లో ఉన్న అరటిపళ్ళు ఈ ప్లేట్ లోకి మారుస్తారా? షూర్. ఓం అగ్రసాయ నమః, ఓం బ్రహ్మాండమైన నమః, ఓం తిమ్మిరాయ నమః. ఏమండో మీరు అలా ఒంగుని బొండాలు సత్తుంటే మా ఓనర్ గారు కాస్ట్ దెబ్బతాడు. ఇది తప్పని సత్తాను. పాపం లేడీస్ కష్టపడుతుంటే నువ్వు చూడలేవనుకుంటానే. అంటే ఎట్టనే లేడీస్ కదండి. నా పేరు గాలికొట్ట గోవింద శాస్త్రి. నాకు సొనాటా కారు ఉంది, జుబ్లీ హిల్స్ లో బంగ్లా ఉంది, అబిడ్స్ లో 40,000 రూపాయలు రెంట్ వచ్చే 4 షాపులు ఉన్నాయి. ఉంటే నాకేంటి? ఏంటంటే మా సార్ ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. నీకు పెళ్ళయిందా? లేదు. అయితే కన్యమే అన్నమాట. పెళ్లి కాలేదని చెప్పాను కానీ కన్నే నేను చెప్పానా? ఇదేంట్రా ఇంకా అర్థం కాలేదండి? ప్రజల వద్దకు పాలన. ఆపండి పెళ్లి, ఆపండి 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 పెళ్లి. ఏమిటండి పెళ్లి కొడుకు తండ్రి అనవలసిన మాట మీరంటున్నారు? కట్టమేమో తక్కువైందా? బావగారు ఏదైనా తెలియక పొరపాటు చేస్తే లాగి తన్నండి, అంతేగాని పీటల మీద పెళ్లి ఆపకండి. వాడి జీవితం అన్యాయమైపోతుంది. ఈ రివర్స్ ఫిట్టింగ్ ఏమిటండి? అంటే పెళ్లి కొడుకు కూడా మీకులా నరాల వీక్నెస్ ఏమోనండి. వీడియోగ్రాఫర్ రాలా, అందుకని ఆపమంటున్నా. వారిని వీడియోగ్రాఫర్ కోసమా? ఏ ప్రకృతితో పిలిచుంటుంది? పక్కకి ఉంటాడు, వెళ్ళి చూడండి. షబ్బా ఏమయ్యా, ఏడేమి వాడు? ఇదిగో వచ్చాను సార్. ఆ మాట నువ్వు చదువుతావేటి? అంటే లేడు కదా అని చిన్న అడ్జస్ట్మెంట్. అదే ఎక్కడికి వెళ్ళాడు? వచ్చేసాను సార్. ఈసారి ఏమయ్యా ముహూర్తం టైంకి ఎక్కడికి వెళ్ళావు? త్వరగా రా బాబు. ఆగండి, ఈ క్యాసెట్ చూసిన తర్వాత కట్టించండి. క్యాసెట్ ఏమిటి? బహుశా తాళేలా కట్టలో ఉంటుందా క్యాసెట్ లో. మా వాడు ఇప్పటికి బోల్డ్ సాలే. బోల్డా? అదే బోల్డ్ పెళ్లిళ్ళు చూశాడు అని. అయ్యా అయ్యా కట్టు కట్టు కట్టించావు. అరే మీ కాబోయేడికి ముందే పెళ్లి అయిపోయిందా? ఏమో నాకు తెలియదయ్యా. ఏమిటయ్యా ఇది? అదే ఏదో టీవీ సీరియల్ వాళ్ళు మమ్మల్ని యాక్ట్ చేయమంటే చేశాం. అబద్ధం, వీడొట్టి మోసగాడు. కట్నాల కోసం పెళ్లి మీద పెళ్లి చేసుకుంటాడు. అలా పోయినసారి పెళ్లి చేసుకుంటే దాన్ని కవర్ చేసిన క్యాసెట్ ఇది. డబ్బులు ఇవ్వలేదు, మా దగ్గర నుంచి ఇస్తాం. ఏరా ఇది నీకు ఎన్నో పెళ్లి? 13. 12 మన షాద్ నగర్ లోది. కరెక్టే 13. 13 పెళ్లిలా 42 ఏళ్ళు వచ్చింది మా గురుగారికి. ఇంతవరకు ఒక్క పెళ్లి కూడా కాలేదు. నువ్వు 14 పెళ్లి తయారైపోయి. ఏరా ఇప్పుడు మన మ్యాటర్ అవసరం అంటావా? అవసరమా? ఒరే అప్రాచుడా, 13 పెళ్లిళ్ళు చేసుకోవడానికి సిగ్గులేదురా నీకు? చేయించడానికి నీకు సిగ్గులేదంట? నేను చేయించాను. అందులో 3 పెళ్లిళ్ళు నువ్వే చేస్తావు. మోగతని కూడా చూడకుండా నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటా. సారీ, యువర్ అండర్ అరెస్ట్. ఆయన ఫ్రీ అయిపోయారు, మీరు వెళ్ళచ్చు. ఒక్కసారి నోరెత్తావంటే నరికేస్తాను. నీకు పెరుగులో
ఢిల్లీలో పప్పు జీడిపప్పు ఎప్పుడు చాలండి, గట్టిగా కొడితే మర్డర్ కేసు మీ మీద పడుతుంది. ఏమండే పోలీసులు గారు చెప్తే లాకప్ లైట్ లవ్లీగా వాళ్ళు ఎన్కౌంటర్ చేసి పారేస్తారా? బాబు నన్ను కొట్టకండి సార్. చిచ్చి, నిన్నెందుకు కొడతాను బాబు? నువ్వు నా కూతురు ప్రాణాలను రక్షించిన దేవుడివి, నీకు అభివందనం చేసుకుంటాను. పెద్దవారు లెగండి సార్. సార్ నువ్వు చేసిన సాయానికి నీ కాళ్ళు కడిగా నీళ్లు నా నెత్తి చల్లుకోవాలి బాబు. సార్ మీరు ఆ పని చేస్తే వేరే మీనింగ్ వచ్చేస్తుంది. ఇంకో మంచి కూరని చూసి ఆ పని చేయండి. మీ అమ్మాయి జీవితం బాగుపడుతుంది. హలో, ఎవరు? మీ సారున్నారా? నాకు సారా? వాడెవడు? గురవయ్య గారు. గురవయ్య? గురవయ్య నాకు సారా? అవును. నువ్వెవరు? నేను నీకు మేడం అవుతాను. పేరు షకీలా. నాకు మేడం అవుతావా? షకీలా పేరు. షకీలా ఎవర్రా? నీ గర్ల్ ఫ్రెండా? నాకంత సీన్ ఎక్కడ తెచ్చింది? గురవయ్య గారి గర్ల్ ఫ్రెండ్. అడ్డమైన వాళ్ళందరికీ నా ఫోన్ నెంబర్లు ఇచ్చాడు వీడు. అరే గురువుగా, ఇదిగో ఫోను. ఎవరండి అంటే డీటెయిల్స్ చెప్తే కానీ తీసుకోవా? ఎవరో షకీలా అంట. షకీలా? హలో, హాయ్ డార్లింగ్, ఎవర్ యు? మన పెళ్లి. పెళ్ళా చేసుకుంటానని చెప్పాను కదా. వై ఆర్ యు వరీడ్ యార్? నో ప్రాబ్లం. ఏమిటో లోకల్లో అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. అందరికీ ఏం కాదు, ఈడొచ్చిన వాళ్ళకి అవుతున్నాయి. ఈడు దాటిపోయిన అవటం లేదు కదా. వెధవ జాతకం ఏమి దోషం ఉందో ఏమోను. దోషం జాతకంలో లేదు, ఈ వేషంలో తెచ్చింది. ఈ పంచాపిల్లగా చూసి ఎవరిని అడిగినా సారీ అంటున్నారు. ఏ డాక్టరో ఇంజనీరో కావాలని పట్టుబడుతున్నారు. పోనీ ఈ పౌరోహిత్యానికి రిజైన్ చేసేసి ఏ బిజినెస్ అన్నా స్టార్ట్ చేద్దామంటే నువ్వు ఒప్పుకొని చావు. నా కర్మ, నా కర్మ. ఎలా ఒప్పుకోమంటావురా? ఇది మన వంశపారంపర్యంగా వస్తున్న ప్రొఫెషన్. ఓకే, వాట్ కెన్ ఐ డూ? ఐ డోంట్ నో. 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు పెళ్లి చేసుకుని నాకు వారసుని కనివ్వాలి. డే అండ్ నైట్ కష్టపడ్డా కూడా 4 రోజుల్లో వారసుడు పుట్టాడు కదే. అమ్మగారు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక నెలలో డెలివరీ అయిపోవడానికి సిద్ధంగా ఉన్న రెడీమేడ్ గర్భిణీ స్త్రీని పెళ్లి చేసుకున్నారనుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నువ్వు ఎవరిని చేసుకున్నా ఓకేరా? లేదంటే చెప్పు, నేనే ఇంకో పెళ్లి చేసుకుని నీకో తమ్ముడు గని వాడికి మీ నాన్నగారు పేరెట్టుకుని ఈ వంశాన్ని నిలబెట్టుకుంటాను. ఈ ప్రాపర్టీ అంతా కాపాడుకుంటాను. ఈ వయసులో మీకంత శక్తి ఎక్కడ అమ్మగారు? నా శక్తికి ఎవరా పైచ్య పెదవా? బెల్లపావుకైతున్న శరీరం రా ఇది. సరైన ఉజ్జి దొరికితే 4 రోజులు తిరగకముందే నెల తప్పను. అయ్యా, ఎందుకైనా మంచిది అమ్మగారు గడప ఆడకుండా చూసుకోండి. వ్యవహారం ఇంతవరకు వచ్చింది కాబట్టి గెటప్ మార్చుకునైనా సరే ఒక అమ్మాయిని పట్టి నీ కోరిక తీరుస్తా. ఇదే నా ఛాలెంజ్. పాపం ఆ పెళ్లిలో పెళ్లి కూతురు చూస్తే భలే జాలేసిందిరా. నాకు మాత్రం పెళ్లి కొడుకుని చూస్తే చాలా బాధేసిందిరా. అదేంటి? ఎంతో కష్టపడి స్కెచ్ చేశాడు. రేపు ఆడి పెద్ద మోసగాడని అన్ని పేపర్లోనే వచ్చేస్తుంది. పాప మరి మళ్ళీ పెళ్లి అవుద్దా? అవునరా, మనకు కూడా బోల్డ్ అంత వయసు వచ్చేసింది కదా. మొత్తం ఏంటి దాటిపోయింది. అదేరా, చక్కగా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ చేసుకుంటూ పెళ్ళాలతో అన్నాలు వండించుకుని తినొచ్చు కదా. కాళ్ళు కూడా పిసిగించుకోవచ్చు, కానీ పిల్లలు దొరకాలి కదా. అది కరెక్టే. నాకు దొరికేసింది. రే, పొద్దున్న అమ్మాయి పెళ్లికి వచ్చింది. అవును, పెళ్ళీడుకొచ్చింది. తను నా కోసమే వచ్చిందని నా 6th సెన్స్ చెప్తుంది. వస్తానుండండి. హలో, ఏడ బందరు గారా? ఈ గెటప్ ఏంటి? ఏం బాగోలేదా? బాగోపోతే మాత్రం డైరెక్ట్ గా ఫేస్ మీద చెప్పేస్తామండి. ఇలా పక్క తిరిగి బురద గుంట్లో వేసేసిన పందికి ప్యాంటు షర్ట్ వేసిన సండాలంగా ఉంది. నాకు వినపడుతుంది కదా, అందుకే గట్టిగా చెప్పాను. ఎందుకు మీరు తిట్టారా మెచ్చుకున్నారా? నీకు ఎలా కావాలి తల తీసుకో. ఈ డీటెయిల్స్ అవసరం ఇప్పుడు. ఎక్స్క్యూజ్ మీ, 1 వెనిలా ఐస్ క్రీమ్. నేను బేరన్ కాదు, కస్టమర్ని. సూరిబాబు. నిన్నెవరు అడిగారు? అడుగుతారని చెప్పా. మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. కూర్చోచ్చా? పర్వాలేదు, నిలబడే మాట్లాడు. ఓ థ్యాంక్ యూ. మీరు చాలా అందంగా ఉన్నారు. ఆ విషయం నాకు తెలుసు. వెరీ గుడ్. నేను ఒక మంచి భర్తని అవ్వాలనుకుంటున్నాను. అవ్వు. ఎవరికో కాదు, మీకే అవ్వాలని. చెప్పు తెగుద్ది. థ్యాంక్ యూ. నవ్వుతూ వస్తున్నాడు. లైన్ లో పెట్టేశాడా? పని చూసుకోమని ఉంటది. ఏంట్రా, ఏముంది? దగ్గరికి వెళ్ళి చూసాను రా, మన కలర్కు మ్యాచ్ అవదు. బాగా ఎరుపు. నీకు సెటప్ చేశాను. నాకా? అవునరా, నీతో మాట్లాడతానంటుంది. నిజంగా? నేను ఎప్పుడైనా నిజం చెప్పానా? వీడి మీద ఒట్టు. వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి, ఇక్కడ కూడా కూర్చోకూడదని చెప్పడానికి వచ్చావా? అబ్బే లేదండి, మీరు నాతో ఏదో మాట్లాడుతున్నారంట. ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్ సూరిబాబు. ఆ ఫూల్ నిన్ను ఫూల్ ని చేయడానికి అబద్ధం చెప్పాడు. ఐఎమ్ సారీ. ఏంట్రా సూపర్ ఫిగర్, పక్కన ఎవరు లేరు? అయితే మన వంశానికి వారసుని గడే ఛాన్స్ ఈ ఫిగర్ కి ఇద్దామా? ఇచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ సిట్ హియర్? వెళ్ళి రెస్టారెంట్ వాళ్ళని అడుగు. ఓ, ఇట్స్ నాట్ రిజర్వ్డ్ అన్నమాట. ఐఎమ్ గాలిగొట్టం గోవింద శాస్త్రి. సో వాట్? నాకు జుబ్లీ హిల్స్ లో బంగ్లా, అబిడ్స్ లో 40,000 రూపాయలు రెంట్ వచ్చే 4 షాపులు,
ఓ సొనాటా కారు ఉన్నాయి, కానీ పక్కన కూర్చోటానికి వైఫే లేదు. లేచిపోయిందా? నో, నాకు ఇంకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. మీరు ఒప్పుకుంటే నా కారులో సీటు, నా బెడ్రూమ్లో బెడ్ మీకోసం రిజర్వ్ చేస్తా. ఓకే? సారీ, డ్రింక్ మర్చిపోయా. చూడు, ఇతను నా బాయ్ ఫ్రెండ్. త్వరలో మేము పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. పెళ్లికి నన్ను పిలవండి, మంత్రాలు ఫ్రీగా చదివి పెడతాను. నిజంగానండి? ఏంటి? ఇప్పుడు మీరు అన్నారే, నీకు డాన్స్ వచ్చా? కమ్ ఆన్, లెట్స్ డాన్స్.